జగిత్యాలలో గంజాయి విక్రేతల అరెస్టు. గంజాయి అమ్ముతున్న 5 నిందితుల అరెస్టు చేసిన పోలీసులు. జగిత్యాల కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 1,50,000 విలువ గల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, చల్గెలకు చెందిన నవీన్, గంగాధరకు చెందిన వంశీలు నాగపూర్ నుండి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్నారు. వీరితో పాటు జగిత్యాలకు చెందిన రణధీర్, అమర్నాథ్, మల్లికార్జున్ అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. దీంతో పాటు వేయింగ్ మిషన్ కూడా, చిన్న డిజిటల్ వేయింగ్ మిషన్ కూడా సీజ్ చేసి ఈరోజు మన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద కొడిమ్యాల్ ఎస్ఐ గారికి సందీప్కు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ గాంజా అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ ప్రకారం పూడూరులో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే గుండు ప్రశాంత్, ఇతడు సన్ ఆఫ్ మొగిలి, 22 సంవత్సరాలు, పూడూరు విలేజ్. తర్వాత బాలె నవీన్, ఇతడి తండ్రి పేరు రవి, తాటిపల్లి విలేజ్, మలయాళ మండలం. వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ చేసి చేయడానికి తయారు చేస్తుంటాం. మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర 2 కిలోల గాంజా దొరుకుతుంది. 2 కిలోల గాంజా దొరికితే ఇంకొక అతను వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు, వెంకటాయపల్లి, గంగాధర మండలం. ఈ ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడతారు. ముఠాగా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు 2 kgs చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర, అదే కొత్తపల్లి, కరీంనగర్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు చొప్పదండి, గంగాధర, జగిత్యాల, కరీంనగర్ ఏరియాలో దాదాపు ఒక 20-30 మందికి వీళ్ళు సప్లై చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్. దాని మీద పోయి రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికింది. వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌన్కు సంబంధించిన ముగ్గురికి అమ్మిండ్రు అని ఇన్ఫర్మేషన్ తోటి మన టౌన్ సిఐ కరుణాకర్ మరియు ఎస్ఐ రవికిరణ్ వెళ్ళి ఆవునూరి రణధీర్, ఇది శివంపేట, లింగంపేట, జగిత్యాల్, మరియు ఆకుల అమర్నాథ్, మున్నూరు కాపు, తులసినగర్, జగిత్యాల్. తర్వాత కాగితం మల్లికార్జున్, ముదిరాజ్, తులసినగర్, జగిత్యాల్. వీళ్ళు ముగ్గురు అంతకుముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వీళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని వీళ్ళ దగ్గర కూడా గాంజా దాదాపు ఒక 1/4 కిలో గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 నిందితులను వాళ్ళ మొబైల్తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడ్డ గాంజా చేసి కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నాం. వీళ్ళ ద్వారా ఇంకా ఈ సప్లై చేయని ఎవరెవరి దగ్గర ఉన్నదో అన్నింటి మీద కూడా విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం. వీళ్ళు ఈ ఫస్ట్ ఏదైతే ముగ్గురు అక్యూజులు ఉన్నారో వీళ్ళు కరీంనగర్, చొప్పదండి, గంగాధర, జగిత్యాల్లో వీళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దొరకడంతో ఏంటంటే సప్లై చేయనంత తగ్గింది. ఇంకెవరున్నా కూడా ఈ గాంజా రవాణా చేసిన పొజిషన్ ఉన్న తర్వాత అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడుతుంది.